నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చౌక్ మసీద్ కాంప్లెక్స్ నిర్మాణానికి 20 లక్షలు మంజూరు చేసిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన 50 మంది యువకులు. సోమవారం ముగిసిన సంక్రాంతి సంబరాలు. సమాచార శాఖ వాట్సాప్ గ్రూపులో కలకలం రేపిన న్యూడ్ వీడియోలు. వార్తలను వివరాలు. పొంగనూరు పట్టణంలోని సుబేదారు వీధిలో గల పురాతన చౌక్ మసీద్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి 20 లక్షల రూపాయలు మంజూరు చేశారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు ఎంఎస్ సలీం, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము ఆధ్వర్యంలో మసీదు పెద్దలు నజీర్, తాజ్, నూరుల్లా, ఆసిఫ్, ఇబ్రహీంలు ఎంపీని కలిసి అనుమతి పత్రాలను తీసుకున్నారు. ఈ మేరకు కమిటీ పెద్దలు ఎంపీ మిథున్ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం మైనార్టీలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఎంపీ భరోసా ఇచ్చారు. పొంగనూరు మండలం సింగిరిగుంట గ్రామం తిరుపతి గంగమ్మ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మంజునాథ్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్డ్ డిఎస్పీ సుకుమార్ సార్ గారు మొట్టమొదటిగా మన సింగిరిగుంట దళితవాడ శ్రీ తిరుపతి గంగమ్మ గుడి దగ్గరికి విచ్చేయడం చాలా సంతోషకరం. వాళ్ళు ఈరోజు పేదలతో అందరితో కలిసిమెలిసి ఐకమత్యంగా ఈసారి సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మనము వారిని కోరినాము. మన కోరిక వాళ్ళు మన్నించి ఈసారి తప్పకుండా పేదవాళ్ళైనా మనందరితో కలిసి ఈసారి పండుగలో పాల్గొని అందరి సంతోషంగా ఉండేటట్టుగా భగవంతుని కూడా కోరికలు కోరుకొని మీతో అందరితో గడపాలని కూడా వారు తెలియజేసినారు. పిల్లలు ఆడుకునే వాళ్ళకి అందరికీ వాలీబాల్ స్కిట్ కావచ్చు, ఫుట్బాల్ స్కిట్ కావచ్చు, క్రికెట్ స్కిట్ కావచ్చు, టెన్నిస్ స్కిట్స్ కావచ్చు, ఇవన్నీ పిల్లలకి అందించాలా. ఆడుకోవడానికి వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలా. సెల్ ఫోన్లకి అటాక్ అయిపోతున్నారు కాబట్టి అవి తగ్గించి పిల్లలు మానసికంగా శారీరకంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఆడుకోవాలి, గేమ్స్ ఆడాలనే ఉద్దేశంతో స్కిట్స్ అన్ని తేవడం. అది కాకుండా ముఖ్యమైన విషయం ఏమంటే మన సింగరగుంట దళితుల ఒక అదృష్టం ఏమంటే దేవాలయానికి కూడా సార్ గారు తన వంతు సాయం చేస్తాను. ఈసారి గంగ పండుగకి గుడి ఓపెన్ అయ్యేంత వరకు తన వంతు చేస్తూ తన స్నేహితుల ద్వారా కూడా తనకు వీలైనంత వరకు సాయం చేస్తున్నందుకు ఆయనకు మనందరి తరఫున ధన్యవాదాలు అందరూ తెలియజేసుకుంటూ, ఏ పల్లెల్లో ఏ లోటుపాట్లు ఉన్నాయి అక్కడ ఉండే వాళ్ళు తెలుసుకుంటున్నా నా వీలైనంత సహాయం చేద్దామని గవర్నమెంటే కాక మా ఇంట్లో వాళ్ళు కూడా ముందరపడి సహాయం చేస్తేనే ఆ గ్రామంలో కొంచెం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎక్కువ నేను స్పోర్ట్స్ వాలీబాల్ నేషనల్స్ ఆడినాను. ఆ గేమ్స్ ఇంప్రూవ్ కావాలంటే ఇట్లా పల్లెల నుంచినే అప్పుడు ఆడుదాం ఆంధ్ర అని ఒకటో నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. క్రికెట్ ఇంట్రడ్యూస్లో క్రికెట్ ఒక బాల్ కొట్టి బ్యాట్ ఇరిగిపోయింది. అట్లా ఐటమ్స్ ఇస్తే ఎక్కడపా? కాబట్టి మంచి ఐటమ్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే పల్లెల నుంచినే పుడతారు. వాళ్ళేం ఆగితానే తెండూల్కరు, కోహ్లీ ఇట్లా అయిపోరు. వాళ్ళు కష్టపడి కడుపుని నేర్చుకుంటారు. కాబట్టి మన మంజునాథ్ వచ్చి చెప్పాడన్నా స్పోర్ట్స్కి మామూలు చాలా క్రికెట్ కానీ వాలీబాల్ కానీ టెన్నిస్ అట్లాంటి తెచ్చాను. నా దగ్గర ఉండేటివి ఇస్తాను. లేకపోయినా కూడా మిగతా కావాలంటే తెచ్చిస్తాను. ఇంకా ఎటువంటి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు భారత్ క్రికెట్ టీము మొన్న ఎన్నోసార్లు ఓడి మొన్న ఫస్ట్ ప్లేస్ కొట్టింది. దాంట్లో మన పాప కడప పాపకి ఒకేసారి 5 కోట్ల రూపాయల క్యాషు, ఇల్లు
గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్ ఇచ్చారు. ఆ పాపం పెద్ద సౌకర్యం కాదు, పెద్ద ఇట్లే మన తల్లి నుంచినే కడపలో ఒక చిన్న పల్లి చదువుకొని ఇండియా గాడికి మంచి పేరు తెచ్చుకుంది. కాబట్టి ఈ ఊర్లో కూడా మన పాప మాట్లాడింది మొన్న టీవీలో, కూతురు పేరేమే స్నేహం ఉంది, చాలా బాగా మాట్లాడింది. మేము వస్తాము, మాకు కనీస సౌకర్యాలు అందజేయండి అని దీంతో చూసి నేను మొన్న కేసీటీవీలో చూసా. కేసీటీవీలో ప్రతి ఒక్కటి చెప్తుంటారు. కాబట్టి ఆ కేసీటీవీ పని ఇంత బాగుండాలి, వాళ్ళకి ఏమైనా చేద్దామని నా స్నేహితుడు దగ్గర 40 ఏళ్ళుగా నా స్నేహితుడు రవి అక్కడ ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి, అప్పటి నుంచి 1982 నుంచి మళ్ళీ ఇట్లా ఉంది అంటే సరే పిలిపించి ఇంటికి వచ్చారు, పిలిచారు. కాబట్టి ఇక్కడ వచ్చి ఏదైనా చేద్దాం. ప్రతి పల్లెకి ఇదే కాదు, నియోజకవర్గంలో నేను మన టీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిని ఒక వాల్మీకి, నేను అందరికీ బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి అందరికీ ఇమ్మని అడిగా. అది కానీ ప్రతి ఒక్కరికి 300 పల్లులు 350 పల్లులు తిరిగి ప్రతి పల్లికి ఏం కావాలో చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాను అనమాట. నేను బీసీనే, వాల్మీకి, మా నాయన బీసీనే. పేదల్లో పుట్టాం, పేదల్లో పెరిగాం, కష్టపడ్డాం, ఒక స్థాయికి వెళ్ళాం. కాబట్టి ఇట్లా వాళ్ళందరినీ పిల్లలందరినీ పైకి తీసుకురావాలని మా ధ్యేయం. రక్తదానం చేయటాన్ని బాధ్యతగా భావించి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు యువకులు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చెంగారెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా శుక్రవారం పొంగనూరు మండలం కొత్తపల్లి సమీపాన రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురు యువకులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రోడ్డు ప్రమాదాలతో పాటు అత్యవసర సమయాల్లో రక్త నిల్వలు లేక ఇబ్బందికి గురవుతున్నారని తెలుసుకోవడంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 52 మంది రక్తదానం చేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని చెప్పారు. రక్తదానం చేయడం బాధ్యతగా భావించి ముందుకు వచ్చిన యువతను పలువురు అభినందించారు. తర్వాత దోబీ కాలనీలోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు కొత్తపల్లి గ్రామ వాస్తవ్యులు వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ సెక్రటరీ కె చెంగారెడ్డి గారి జన్మదిన సందర్భంగా వేణుగోపాల్ యాదవ్ గారు, సంతోష్ గారు, భాస్కర్ గారు, శ్రీనివాసులు గారు, శంకర్ గారు, మణి గారు పుంగనూరులో గల తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగినది. చెంగారెడ్డి గారు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా మన ఆశ్రమం తరపున, వృద్ధుల తరపున కోరుకుంటూ అన్నదాత 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 ఈ రోజు వారిచ్చిన అన్న ప్రసాదాన్ని స్వీకరించండి. అందరూ భోంచేయండి మా. పొంగనూరు అగ్నిమాపక కేంద్రం పరిధిలోని రామసముద్రం మండలం కురజల గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామంలోని రామాచారి హనుమంతుకు చెందిన గడ్డివాములకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. అక్కడికి చేరుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది ప్రజల సహకారంతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో 80,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గోమాతలకు ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. కర్మ సందర్భంగా ఆలయ గోశాలలోని గోవులకు ఈవో పెంచల కిషోర్ ప్రత్యేక పూజలు చేశారు. గోవులకు పట్టు వస్త్రాలు సమర్పించి కాణిపాక పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేద పండితులు పాల్గొన్నారు. వనస్పతిస్తవ వృక్షాదమిల్వః తస్య ఫలానుగమధానుగంధమాయాంతరాయ. చిత్తూరు జిల్లా సమాచార శాఖ అధికారుల వాట్సాప్ గ్రూప్లో న్యూడ్ వీడియోలు రావడం కలకలం రేపింది. జిల్లాకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి అకౌంట్ నుంచి గ్రూపులో అశ్లీల వీడియోలు షేర్ అయ్యాయి. మీడియా ప్రతినిధులు ఫిర్యాదుతో సదరు అధికారి వాటిని డిలీట్ చేశారు. ఆపై
తన ఫోన్ హ్యాక్ అయిందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించారు. చిత్తూరు ఎస్పీ తుషార్ డోడి ఆదేశాలతో విచారణ చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు కుప్పం ఆర్డీఓ ఐఎన్పిఆర్ అధికారులు ఉన్న గ్రూపులో గురువారం సాయంత్రం అసభ్యకరమైన పోస్టులు షేర్ చేయగా నిమిషాల వ్యవధిలో ఆ అధికారి డిలీట్ చేశారు. పుంగనూరులో ఈ నెల 20వ తేదీన సంక్రాంతి ప్రారంభం కానుంది. పండగ నిర్వహణపై ఊరు పెద్దలు చర్చించారు. ఆనవాయితీ ప్రకారం చాటింపు వేయించారు. పుంగనూరులో సంక్రాంతి నిర్వహణకు ఓ ప్రత్యేకత ఉంది. 14వ తేదీ తర్వాత వచ్చే మొదటి మంగళవారం ఈ ప్రాంతంలో పండగ నిర్వహిస్తారు. నెల రోజులు పుంగనూరు పరిధిలోని గ్రామాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పండుగ చేసుకుంటారు. ఇందు మూలంగా పుంగనూరు 50 మందికి తెలియజేయడం విధంగా రేపు మంగళవారము సంక్రాంతి పండుగ పశువుల పండుగ పుంగనూరులో జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇందు మూలంగా పుంగనూరు 50 మందికి తెలియజేయడం విధంగా రేపు మంగళవారము సంక్రాంతి పండుగ పశువుల పండుగ పుంగనూరులో జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పుంగనూరు గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మ, భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగిరిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమల మండలంలో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాలలో వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. అందరికీ కనుమ పండుగను పురస్కరించుకొని నిర్వాహకులు నగదు మరియు షీల్డులు బహుకరించారు. సోమల శివాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు, షటిల్ పోటీలలో గెలుపొందిన విజేతలకు పలువురు ప్రముఖులచే బహుమతులు అందజేశారు. దిగ్విజయంగా ఆటల పోటీలు నిర్వహించి పూర్తి చేసినందుకు శివాలయం రాయల్స్ సేవలకు పలువురు ప్రశంసలు కురిపించారు. గెలుపొందిన విజేతలను వారి గ్రామాలలో ఘనంగా ఊరేగించారు. మనకు తక్కువ పడేది ఇద్దరు బౌలర్లే, మయాజు సూర్యోజ్ ఇద్దరే అప్రోచ్ సరే.
అయ్యయ్యా ఓకే నైస్ 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 జగన్ నైస్ లెఫ్ట్ నైస్ జగన్ 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 నైస్ సార్ జగన్ సర్వీస్ అంతే ప్లే ప్లే అది ఓకే జగన్ సూపర్ 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 సార్. చౌడపల్లి మండలం లద్దిగం గ్రామంలో పశువుల పండుగను వైభవంగా నిర్వహించారు. ಮೊದಲು ಯಾವ್ದು ಗ್ರೇಡಲ್ಲಿ ಎಲ್ಲ ಹುಡುಕೋ రెడీ
మేము వచ్చినాము లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చౌక్ మసీద్ కాంప్లెక్స్ నిర్మాణానికి 20 లక్షలు మంజూరు చేసిన ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన 50 మంది యువకులు. సోమరులో ముగిసిన సంక్రాంతి సంబరాలు. సమాచార శాఖ వాట్సాప్ గ్రూపులో కలకలం రేపిన న్యూడ్ వీడియోలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.